వెరీ గుడ్. నల్లి గారు సూపర్. కరెక్ట్. కరెక్ట్ స్ట్రైట్ నాగిని గారు కొంచెం పైకి. ఇంకా ఇప్పుడు థైస్ కింద కొట్టండి బాగా ఇంతవరకు. అప్పుడు కొంచెం స్ట్రైట్. ఫైవ్ ఛాతి ఓపెన్ చేయాలి. 4 3 2 1 అయ్యా. రైట్ లెగ్ సైడ్ కి పెట్టండి. సైడ్కి పెట్టండి. కరెక్ట్. లెఫ్ట్ హ్యాండ్ పైకి ఎత్తండి. గుడ్. రైట్ ఫీట్ ని టచ్ చేయండి. 1 అప్. రైట్ ఫీట్ లెఫ్ట్ హ్యాండ్ ఎత్తమన్నా. రైట్ ఫీట్ ని టచ్ చేయాలి నల్లి గారు. లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ ఫీట్ ని అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. వెరీ గుడ్. అప్ డౌన్ టచ్ ఇట్. చేయి లోపల నుంచే పెట్టుకో. అప్. వెరీ గుడ్ నల్లి గారు. ఇంకా అప్. బ్రీత్ అవుట్ కంపల్సరీ. రాజ్ కుమార్ పైనుంచి హ్యాండ్ పైనుంచి 3 లాస్ట్. నాగిని గారు ఇంకా పైనుంచి 3 లాస్ట్. పైనుంచి ఇంకా పైనుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇయర్ బ్యాక్ సైడ్ నుంచి మీరు హ్యాండ్ పెట్టుకొని బెండ్ డబల్ అండ్ డౌన్. కరెక్ట్. అప్పుడు ఏమవుతుంది? కిడ్నీ ఏమవుతుంది? లిఫ్ట్ అవుతుంది. సైడ్ వేస్ట్ అంతా తగ్గుతుంది. లెగ్ చేంజ్. లెఫ్ట్ లెగ్ సైడ్ పెట్టుకోండి. నన్ను గారు ఇటు తిరగండి. ఇటు తిరిగిపోండి. లెఫ్ట్ లెగ్ సైడ్కి ఉండాలి. రైట్ హ్యాండ్ పైకి ఎత్తండి. రైట్ హ్యాండ్ బాగా పైకి ఎత్తండి. లెఫ్ట్ హ్యాండ్ కిందనే పెట్టుకోండి. రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ ఫీట్ ని టచ్ చేయడానికి ట్రై చేయండి. హ్యాండ్ ఎక్కడ ఉండాలి? బ్యాక్ సైడ్ ఉండాలి. అప్. కరెక్ట్. ఇప్పుడు హ్యాండ్ స్ట్రైట్ చేయండి. మళ్ళీ టచ్ అప్ అండ్ డౌన్. రైట్ హ్యాండ్ ఫోల్డ్ అవ్వకూడదు. అప్. అంతే. టెన్షన్ పడకూడదు. వస్తే వచ్చింది, లేకపోలేదు. అప్. పైనుంచి ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా మెంటల్ ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా. వెళ్తున్నాం అనుకోండి అంతే. అప్. 5 గుడ్. 4 పైనుంచి అప్. 3 2 1 and down. Again butterfly. Legs forward ముందుకు పెట్టాలి. అగైన్ వితౌట్ హ్యాండ్ సపోర్ట్. మ్యాట్ ని ఏమి స్క్వీజ్ చేయొద్దు. మ్యాట్ ని బాగా రబ్ చేయొద్దు. అగైన్ హోల్డ్ ఇట్ బటర్ఫ్లై. అగో సౌండ్ మ్యాట్ సౌండ్ రాకూడదు. అగైన్ బటర్ఫ్లై. లెగ్స్ ఫార్వర్డ్ బటర్ఫ్లై. హ్యాండ్స్ ముందుకు చేతులు కట్టుకోండి. లెగ్స్ ఫార్వర్డ్. లెగ్స్ హోల్డెడ్. లెగ్స్ ఫార్వర్డ్ బటర్ఫ్లై. మీకు తెలియకుండా నడుము మీద పొట్టమే ప్రెజర్ పడుతుంది. మెల్లిగా, చాలా మెల్లిగా. మేము 5 చేస్తే మీరు 2 అండ్ ఫార్వర్డ్. నాతో కంపారిజన్ మీకు నచ్చినట్టు మెల్లిగా 1 అండ్ ఫోల్డెడ్. 2. ఇప్పుడు హెడ్ లాక్ అండ్ బద్ధకోణాసన్ అండ్ డౌన్. హెడ్ లాక్ అండ్ పశ్చిమోత్తనాసన్. హెడ్ లాక్ అండ్ బద్ధకోణాసన్. హెడ్ లాక్ అండ్ పశ్చిమోత్తనాసన్. లెగ్స్ ఫార్వర్డ్. హెడ్ లాక్ అండ్ బద్ధకోణాసన్. సొంగట్లేదు కిందకి. బద్ధకోణాసన్. హెడ్ లాక్ పశ్చిమోత్తానాసన్. ఎల్బోస్ టచ్ అయిపోతుంది. 4 టచ్ చేయాలి సంజన గారు. 4 టచ్ నీ గుడ్. అగైన్ ఫార్వర్డ్. హ్యాండ్స్ కంప్లీట్. ఎల్బోస్ ఓపెన్. 3 లాస్ట్ అండ్ డౌన్. చాలు. బటర్ఫ్లై. లిఫ్ట్ యువర్ బంప్స్ అప్. మళ్ళీ 1 సరదాగా. కరెక్ట్. సాగర్ గారు నమస్తే. వెళ్ళారటు. ఓకే. ఒక 5 days. అలాగే. లిఫ్టెడ్. 5 4 కాలేపచ్చు. 3 2 1 చాలు. రిలాక్స్. మార్జలాసన్. మీరు చూడండి, నచ్చితే నెక్స్ట్కి వెళ్దాం. రైట్ లెగ్ అప్ డౌన్. లెఫ్ట్ లెగ్ అప్ డౌన్. రైట్ లెగ్ అప్ డౌన్. లెఫ్ట్ లెగ్ అప్ డౌన్. రైట్ లెగ్ అప్ డౌన్. రాజ్ కుమార్ నేనేం చెప్తున్నా? లెఫ్ట్ లెగ్ అప్, రైట్ లెగ్ అప్, అగైన్ లెఫ్ట్ లెగ్ అప్. అంతే. లెగ్ అప్, రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్. పైకి చూడాలి. గుడ్. లెగ్గే లేవాలి, బాడీ తిరగద్దు. రైట్ అప్, లెఫ్ట్ అప్. వెరీ గుడ్. రైట్ అప్, లెఫ్ట్ అప్,
వెరీ గుడ్ నాగిని గారు. మన హ్యాండ్స్ మారకూడదు, చెస్ట్ మారకూడదు, ఓన్లీ నెక్ నే అప్ డౌన్ చేయాలి. 5. కరెక్ట్, వెరీ గుడ్. 4. ఇలాగా 3. సూపర్. 2. 1 అండ్ డౌన్. శశాంకాసన్. గుడ్. సర్పాసన్. శశాంకాసన్. అంతే. సర్పాసన్. పర్వతాసన్. కొంచెం కాలు దూరం పెట్టుకోండి పర్వతాసనంలో. సర్పాసన్. అరే పర్వతాసన్. శశాంకాసన్. సర్పాసన్. పర్వతాసన్. రైట్ లెగ్ అప్. లెఫ్ట్ లెగ్ అప్. రైట్ లెగ్ అప్. బాబు గారు ఇలా. లెఫ్ట్ లెగ్ అప్. రైట్ లెగ్ అప్. లెఫ్ట్ లెగ్ అప్. రైట్ లెగ్ అప్. ఇంకా హ్యాండ్ స్ట్రైట్ గా ఉంటుంది. హ్యాండ్ స్ట్రైట్ గా ఉంటుంది కదా. రైట్ లెగ్ అప్. ఇంకా లెఫ్ట్ లెగ్ అప్. రైట్ లెగ్ అప్. మహేష్ ఇంకా పైకెత్తు, పైకి. రైట్ లెగ్ అప్. లెఫ్ట్ లెగ్ అప్. రైట్ లెగ్ అప్. లెఫ్ట్ లెగ్ అప్. రైట్ లెగ్, రైట్ హ్యాండ్ అవుట్ సైడ్. కరెక్ట్. ఇంకా ఈ చెయ్యికి పక్కనే ఉంటుంది. పర్వతాసన్. లెఫ్ట్ లెగ్ అప్. లెఫ్ట్ లెగ్ అవుట్ సైడ్. రైట్ లెగ్, రైట్ హ్యాండ్ అవుట్ సైడ్. లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ అవుట్ సైడ్. రైట్ వన్. రైట్ చూడాలి ఎవ్రీ టైం. లుక్ అప్. లెఫ్ట్ వన్. కంప్లీట్ హ్యాండ్. రైట్. గుడ్. లెఫ్ట్ వన్. ఓపెన్ మౌత్. శరద్ మాసం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం బాడీ హీట్ చేసుకోవాలి. 5. 4. ఇప్పుడంతా నువ్వులతో వాటిలో కొంచెం ఆవాలతో వంటలు 4. 8. 2. 1 అండ్ వేడివేడిగా మసాలాలు తినొచ్చు ఈ టైంలో. వజ్రాసన్. మిర్చి బజ్జీలు తినొచ్చు, విత్ మసాలా తినొచ్చు. తింటేనే కఫం తగ్గుతుంది. అగైన్ వజ్రాసన్. నీస్ అపార్ట్. ట్విస్ట్ ఇట్. అప్పర్ బాడీ ట్విస్ట్ ఇట్. ట్విస్ట్ ఇట్. లెఫ్ట్ వన్, రైట్ వన్. లెఫ్ట్ వన్. మనోజ్ రండి. లెఫ్ట్ వన్, రైట్ వన్. లెఫ్ట్ వన్, రైట్ వన్. లెఫ్ట్ వన్, రైట్ వన్. ఇట్లా లెఫ్ట్ వన్ అండ్ జస్ట్ చెకింగ్. రైట్ వన్. 5 లాస్ట్. 4 లాస్ట్. తిరగచ్చు నడుము. సంజన గారు ఏం అరిగిపోదు. తిరగండి, ఇంకా తిరగండి, ఇంకా బ్యాక్. బోత్ హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకోండి. 3 లాస్ట్. 2 లాస్ట్. 1 అండ్ డౌన్. రిలాక్స్, రిలాక్స్. మార్జలాసన్, పర్వతాసన్, జంప్, ఖగాసన్. కరెక్ట్. ప్రజండి అంతే. పడుకుంటాం నేను చెప్తా. పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్. రండి. నమస్కారాసన్. హిప్ రొటేషన్. హిప్ రొటేషన్. హిప్ రొటేషన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again, reverse. Right, reverse. 10, 2, 4, 5, 6, 7, 8, 9. Back down. Now kick your bump slowly. Kick it. 1, 2. Kick it. Kick it. 3, 4, 5. Very good. Very good, Rajkumar. 6. Continue. Continue. Kick it. 7, 8, 9, 10, 11, 12, 13, 14. Minus speed.
కిక్ అవ్వట్లేదు, వెనక కిక్ కొట్టట్లేదు. 5 4 3 2 1 అండ్ డౌన్. సూపర్ సూపర్. ఇప్పుడు ఫార్వర్డ్ కిక్ యువర్ స్టమక్. టేక్ ఇట్. 1 2 3. పొట్ట టచ్ అవ్వాలి రాజ్ కుమార్. 4. సంజన గారు మీరు కూడా థైస్ వెళ్ళి పొట్టని కిక్ కొట్టాలి. 4. వాల్ సపోర్ట్ తీసుకోండి. చేతులు 2 వాల్ మీద పెట్టుకోండి. రెండు చేతులు పెట్టుకోండి. ఇప్పుడు కిక్ కొట్టు. 1. 4 హెడ్ టచ్ అవ్వాలి. 1. ఇంకా 4 హెడ్ సెంటర్ సంజన. 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు సైడ్ కిక్ కొట్టండి. హెడ్ లాక్ అండ్ సైడ్ కిక్. 1 2 3 4 5 6 7. Elbow to knee. 9 10. Good. Again. Hold your hip. నడుము పట్టుకోండి. మనం ఒక డాల్, ఓకే, బార్బీ డాల్ ఏం చేస్తుంది? అగైన్ హిప్ సైడ్ కి, లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేయండి. హిప్ లెఫ్ట్ రైట్ అంతే, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అట్లా. మీ హెడ్ కూడా లెఫ్ట్ రైట్ రాసుకుమార్, రౌండ్ కాదు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అది వెరీ గుడ్. ఉయ్యూరు బొమ్మ తిరుగుతుంది చూడండి ఎంత బాగా. లెఫ్ట్ 1 రైట్ 1. అబ్బా, నాగిని గారు కూడా సూపర్. లెఫ్ట్ 1. పద్మ గారు నడుము తోయండి. ఇంకా లెఫ్ట్ 1. అది రైట్ హెడ్ కూడా వెరీ గుడ్ సూపర్. ఇంకా లెఫ్ట్. సాగర్ గారు కూడా సూపర్ అయిపోయారు. ఇంకా వెంకట గారు ఆల్మోస్ట్ ఒక 90 మార్క్స్ మీకు. కరెక్ట్. ఇంకా ఆహా, ఈ ముంబై బాగా కొంచెం తేడా చేస్తుంది. ఇంకా అది హెడ్ కూడా అది ఇప్పుడు వచ్చింది. కరెక్ట్, వెరీ గుడ్ సంజన. ఇంకా ఇంకా బెండ్ అవ్వండి. ఫీట్ స్ట్రైట్గా ఉందో చూసుకోండి సంజన. ఇంకా ఫీడప్ ఫీట్ స్ట్రైట్గా ఉండాలి. ఫీట్ సైడ్కి వెళ్ళిపోకూడదు. ఫీట్ స్ట్రైట్ అండ్ బెండ్ 5 లాస్ట్, 4 లాస్ట్, 3 2 1. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ టు బ్యాక్ తిప్పాలి. కొంచెం ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్కి ముందుకి వంగాలి, వెనక్కి. ఇది కొండపల్లి బొమ్మలు కొన్ని ఉంటాయి చూడండి. మెల్లిగా పవన్, మెల్లిగా బొమ్మలాగా ఉండాలి. నీట్గా స్పీడ్గా కీ ఇచ్చేస్తున్నా ముందుకి వెనక్కి. మీ హిప్స్ కొకెక్స్ పార్ట్ ని ఫ్రీ చేసుకుంటున్నారు అంతే. బల్జింగ్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. ఫార్వర్డ్, చిన్న స్మైల్, లెగ్స్ కొంచెం దూరం పెట్టుకోండి. కరెక్ట్, వెరీ గుడ్ వెంకట్ గారు సూపర్. 5 4 3 2 1 and down. Correct. Again. Now hands forward. కాళ్ళు అంత దూరం కొంచెం దగ్గర చేయండి రాజ్ కుమార్ గారు. అగైన్ నా సెంటర్ సిటప్స్. నల్లి గారు మీరు సరిపోయింది, కొంచెం కాళ్ళు దూరం పెట్టుకోండి. హ్యాండ్స్ ఫార్వర్డ్, సెంటర్ సిటప్స్ 1. రైట్ సైడ్ లాస్ట్ సెంటర్ సిటప్స్ 1. కూర్చోండి పవన్, పూర్తిగా కూర్చో. గుడ్. అప్ 2 ఫ్లాట్ ఫిట్ రాజ్ కుమార్. 3 good 4 open mouth. 5 and 6 good. Malasan again. Up ఇక్కడ sit-ups మళ్ళీ 8 sit-ups. 1 Malasan side sit-ups. 2 correct. 3 correct. 4 అంతే. సాగర్ గారు చేతుల ముందుకే. 5 good. 6 7 8 and down. Relax. Legs apart, కాళ్ళు దూరం పెట్టుకోండి. లెగ్స్ అపార్ట్. నిలబడండి, నల్లి గారు అప్పుడు కూర్చుంటారు. నిలబండి. లెగ్స్ అపార్ట్. రైట్ హ్యాండ్ టు రైట్ ఫీట్, లెఫ్ట్ హ్యాండ్ టు లెఫ్ట్ ఫీట్. రైట్ హ్యాండ్ రైట్ ఫీట్ టచ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఫీట్. ఇంకా కిందకి రైట్ టు రైట్. పద్మ గారు రైట్ హ్యాండ్ రైట్ ఫీట్ కి. పద్మ గారు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఫీట్ కి. పద్మ గారు 5 వినట్లే. 4 ఇంకా బెండ్ అవ్వండి హాయిగా, బొమ్మలాగా బెండ్ అవ్వకపోవచ్చు. సైడ్ వేస్ట్ అంతా టచ్ అయిపోవడానికి. 3 మోర్ దెన్ యువర్ 2
అబ్బా. 1 ఇంకా రిలాక్స్. రైట్, పాదహస్తాసన్. పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్, నమస్కారాసన్. ఇప్పుడు నీకు ఒక స్కిప్పింగ్ రోప్ ఇచ్చాను నేను. ఇప్పుడు స్కిప్ చేద్దాం. రైట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ ఫీట్ ఫార్వర్డ్ పెట్టండి. సంజన మంచిగా ఒక పింక్ కలర్ రోప్ ఇచ్చాను, మీ ఇష్టం. చలో జంప్. పింక్ కలర్ రోప్ తో స్కిప్పింగ్ చేయాలి. కమన్, 1 by 1, 1 by 1. అది 1 by 1 స్కిప్పింగ్. కమన్, స్పీడ్ అప్. మీరు ఎలా చేస్తారు? 1 by 1, 1 స్పీడ్ అప్. 5 6 7 8 9 1 by 1 10 11 12 13 సింక్ అవుట్లే వెంకట్ గారు. 14 15 ఒక్క సంజన ఒకటే స్కిప్ కట్ చేస్తుంది. అండ్ డౌన్. నీకు ఎల్ లెగ్ చేంజ్. మహేష్ 2 లెగ్ కాదు, 1 by 1, ఒక లెగ్ ఒక లెగ్. చాలు. 3 4 5 6 7 లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ 8 9 10. వెరీ గుడ్. రిలాక్స్. పాదహస్తాసన్, పాదహస్తాసన్. అర్ధచంద్రాసన్. అవి కిందకి వెళ్తాయి బాగా. పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్, నమస్కారాసన్. రైట్. ఇప్పుడు 2 feet తో బెండ్ అవ్వాలి. రైట్. ఇందాక ఒక లెగ్ ఫార్వర్డ్ పెట్టాము, ఇప్పుడు 2 legs తో జంప్ అవ్వాలి. కమాన్, జంప్, స్కిప్. 1 2 ఓపెన్ మౌత్. 3 4 స్పీడ్ స్పీడ్. నల్లి గారు 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 and down. పాదహస్తాసన్. ఓపెన్ మౌత్. కొంచెం కార్డియో. స్కిప్పింగ్ చేయలేదు సంజన, మీరు 2 చేతులతో స్కిప్పింగ్, 2 legs స్కిప్పింగ్ చేయలే. అట్లీస్ట్ 20. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. గుడ్. అప్. బ్యాలెన్స్ ఆసన. రైట్ లెగ్ లేపండి. హ్యాండ్స్ ఓపెన్. రైట్ లెగ్ ఒకటే సైడ్ లేపండి. హ్యాండ్ సైడ్ ఓపెన్. నల్లి గారు చేతులు బాగా ఓపెన్ చేయండి. కరెక్ట్. రైట్ లెగ్ పక్కకి లేపండి. చాలు. రైట్ లెగ్ కొంచెం పక్కకి లేపండి. 1 అంతే. కొంచెం గాల్లో లేపండి. 2 కొంచెం నగిని గారు. 3 లెగ్స్ స్ట్రైట్ గా. రాజ్ కుమార్ 4 5 చూస్తా 6 7 అలా ఉంచండి, అలా ఉంచండి. నన్ని గారు అలా ఉంచండి. 8 9 అలా ఉంచండి. హోల్డ్ 10. గాల్లో లేపండి. నన్ని గారు గాల్లో లేపించండి. 10 అండ్ డౌన్. లెగ్ చేంజ్. అంతే. లెగ్ చేంజ్. లెఫ్ట్ లెగ్ లేపండి. గాల్లో బాడీ ఎదురుగా ఉండాలి. లెగ్ అప్. అంతే. పర్లేదు, మాట్లాడి. 3 4 5 కూర్చోండి. సయాటిక్ అన్నారు, వెళ్ళప్పుడు అవుతుంది. 7 8 9 10 అండ్ డౌన్. అగైన్. వన్ మోర్ టైం. బాడీ స్ట్రైట్ గా ఉంచండి. హ్యాండ్స్ ఓపెన్. రైట్ లెగ్ మాత్రం సైడ్ లేపండి. బెండ్ అవ్వద్దు. 1 2 స్టిఫ్నెస్. 3 చిన్నగా లేపిన చాలు. 4 5 చిన్నగా లేపండి. మహేష్ బాడీ స్ట్రైట్ గా. 6 మీరు లేపినట్టు తెలియకూడదు, అంతే. బెండ్ అవ్వకూడదు. 8 9 10 అండ్ డౌన్. లెగ్ చేంజ్. మరి మజిల్ కరెక్ట్ గా హిప్ జాయింట్ లో ఫ్రీ అవుతుంది. లెగ్ చేంజ్. అప్. అంతే. 1 2 3 హోల్డ్ ఆన్. 4 5 6 7 8 9 down. ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్ చేయండి. రైట్ లెగ్ కిందకి రావాలి, లెఫ్ట్ లెగ్ లేపాలి. జంప్ అన్నమాట. రైట్ లెగ్ కిందకి రావాలి. హ్యాండ్స్ ఓపెన్. రైట్ లెగ్ లెగ్ డౌన్ అండ్ లెఫ్ట్ లెగ్ లేపాలి. 1 2 జంప్ అన్నమాట. హ్యాండ్స్ ఓపెన్. రైట్ లెగ్ అప్. సేమ్ ఆసనమే.
Same as right leg up, left leg up, right leg up, left leg up, ante. Come on, but speed up. 1, 2, jump and change. Adi. Anjuna got చేసేస్తుంది. Come on, jump. Youth అనండి. Correct. Left one, right one, left one, right one, left one, right one. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And down. Open mouth. Padahastasana. Swagaram. Super. Padahastasana. Open mouth. Right leg back. Virasana. ఇవన్నీ చిన్న కార్డియం. పాదహస్తాసన్. Leg change. Left leg back. Virasana. Padahastasana. Right leg back. Virasana. Padahastasana. Virasana. Padahastasana. Ardhachandrasana. Namaskarasana. Right? Again hip rotation, big round. Hip rotation 1, 2, 3, 4, 5, 6, 7, 8. Reverse. 8, 7, 6, 5, 4, 3, 2, 1. And down. Correct. ఇంకేం చేద్దాం. వన్ బ్యాలెన్స్ ఆసన వృక్షాసన్. వృక్షాసన్. Vrukshasana. Again, leg change. Vrukshasana. 5, 4, 3, 2, 1. And down. Correct? Namaskar mudra. Ardhachandrasana. Padahastasana. Virasana. Parvatasana. Shashankasana. Sarpasana. Parvatasana. Virasana. Padahastasana. Ardhachandrasana. Padahastasana. Virasana. Parvatasana. Shashankasana. Sarpasana. Parvatasana. Virasana. Padahastasana. Ardhachandrasana. Padahastasana.
पादहस्तासन, वीरासन, पर्वतासन, शशांकासन, सर्पासन, पर्वतासन, वीरासन, पादहस्तासन, अर्धचंद्रासन, पादहस्तासन, वीरासन. Now Veerabhadrasan, hands up. Veerabhadrasan, hold 5, 4, 3, 2, Parvatasan, 1, 2, 3, 4, head down Mahesh, ఇంకా చాలా ఉంది, ఫ్లాట్ ఫీట్ రావట్లే, ఇంకా డౌన్ మహేష్, ఇంకా డౌన్. శశాంకాసన్, सर्पासन, पर्वतासन, चंपकासन, पादहस्तासन, अर्धचंद्रासन, नमस्कारासन. Again, right leg folded, Pawan Muktasan. Hold చేయండి. Hold 5, 4, 3, 2, 1 and down. Leg change. దగ్గరగా లాక్కోండి, నెల్లి గారిక పట్టుకోండి, ఫీట్ పట్టుకోండి, లాగండి. నీవేం చేయొద్దు, ఒక స్టైల్ మనకంటే స్టైల్ పెట్టుకోవాలి. హోల్డ్, hold 1, 2, 3, 4, 5, 6, 7, 8 and down. Relax. Malasan, Malasan, flat feet అవుతుందేం చూడండి మనోజ్ గారు. హోల్డ్ on flat feet, flat feet, up, padahastasana, ardhachandrasana, padahastasana, वीरासन, पर्वतासन, शशांकासन, सर्पासन, पर्वतासन. కాలు దగ్గర పెట్టి చేయండి, అట్లా ఇప్పుడు ఎక్కువ. వీరాసన్, పాదహస్తాసన్, अर्धचंद्रासन, पादहस्तासन, वीरासन. Now Veerabhadrasan, hands up. Hold on. 5, 4, 3, 2, 1. Parvatasan. Man Pawan. Website pagod. Shashankasan.
सर्पासन, पर्वतासन, वीरासन, पारहसासन, अर्धचंद्रासन, पारहसासन, वीरासन, पर्वतासन, जंप खगासन, पादहस्तासन, अर्धचंद्रासन, नमस्कारासन, अर्धचंद्रासन लास्ट पादहस्तासन, ఏం గ్యాప్ రాలేదు సార్, మీరు గ్యాప్ తీసుకున్నారు, మీరు నేనేం గ్యాప్ ఇవ్వలే. వీరాసన్ ఇగో మహేష్ నల్లి గారు ఎవరో ఒకరు క్లాస్ చెప్పారు. పర్వతాసన్ మీరు రాలేదు, అది మీ తప్పు. శశాంకాసన్, సర్పాసన్, పర్వతాసన్, జంప్ ఖగాసన్, పాదహస్తాసన్, అర్థచంద్రాసన్, నమస్కారాసన్. ఖగాసన్ చబాసన్ 6వ చెప్తారండి అసలు సూపర్ సీనియర్ మహేష్ గారు. విడమర్చి మరి చెప్తాడు. అందుకే ముందే పడుకుంటాడు, 3 ఆసనాల ముందే పడుకుంటాడు. రిలాక్స్ తీసుకొస్తున్నారు, అందుకే పడిపోతున్నాడు. రిలాక్స్. ఖగాసన్ చవాసన్, హ్యాండ్స్ ఫ్రీ. గణపతి సచ్చిదానంద గారి క్లాసుల్లో అప్పుడు చెప్తారు ఏంటంటే, ఫస్ట్ మీ రింగ్ టోన్ మార్చండి అంటాడు. అలారం టోన్ రింగ్ టోన్ మార్చండి అంటాడు. ఈ 2 శబ్ద తరంగాలు సింపుల్ గా మనకి అర్థం కావాలంటే, లే బాబా నిద్రలే అని పాట ఉంటుంది. లే లే అన్న పాట రెండు లేపడమే, అర్థమైందా? సో నువ్వు దాన్ని బట్టి ఆటోమేటిక్ గా నీకు బ్రెయిన్ అనేది ఆటోమేటిక్ గా డిస్టర్బ్ అయిపోతుంది. నా రిటర్న్ జై జన అర్థనా ఒక మైండ్ చాలా సాఫ్ట్ గా ఉండాలి. మీరు ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా మిమ్మల్ని హాయిగా కలపాలి. మన పడుకున్నా కూడా అదేదో హాయిగా నిద్రపోయించినట్టు ఇంకొంచెం జ్వరపాట్లాగా ఉండాలి. కానీ దాన్ని నిలుస్తాను చచ్చిపోతే చంపేస్తాను నేను అన్నట్టు ఉండుకోండి. రింగ్ టోన్స్ ఆశ్రమంలో పడుకుంటారు కదా, వీళ్ళందరికీ ఫస్ట్ చెప్పేది అలారం ఆపేయాలంట. ప్రపంచం ఏం మిస్ అయిపోదు, నేను లేపుతాను మీ అందరినీ. క్యాంప్కి వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పేది అలారం ఆపేయండి. మీ అలారం మీకు అలవాటు ఉంటుంది చెప్పు, కానీ ఇక్కడ ఆశ్రమంలో అందరికి ఉండదు కదా. అండ్ రింగ్ టోన్స్ ఆపేయండి అంటాం. రింగ్ టోన్స్ చాలా చాలా హైపర్ టెన్షన్ పెడతారు. ఫోన్ ఎవడైనా చేశాడంటే అవసరం వాడిది, మనకైతే ఆడ అవసరం లేదు కదా. ఇప్పుడు అందుకని ఆపేయండి అంటారు. రిలాక్స్, బ్రీత్ అవుట్. ఎలాగే జరుగుతుంది జరగండి. ఈ రోజు వరకు మనకి ఆడ అవసరం లేదు. పడుకునేటప్పుడు ఆడ అవసరం వస్తున్నాను, మన నిద్ర హాయిగా రావాలి, పడుకుంటాడు అంతే.
ఈ వారం రోజులు ఒక పెద్ద సైన్స్ నేర్చుకున్నా. మనిషిని భయపెట్టడం ఎలా అంటే, మనకి తెలియని విషయంతో భయపెట్టి ఎలా చేయాలి అని తెలుసుకున్నా. ఒకేసారి 3 రిపోర్ట్లు తీసుకున్నా 15 నిమిషాల గ్యాప్లో. 15 నిమిషాల గ్యాప్లో ముగ్గురికి డిఫరెంట్గా బ్లడ్ ఇచ్చినాం. రిపోర్ట్ సేమ్ రావాలి కదా. అన్ని మిషన్లు ఒకటే అయినప్పుడు, రక్తం నాదే ఒకటే అయినప్పుడు రిపోర్ట్లు కూడా ఒకటే రావాలి. ఒక దాంట్లో ఐరన్ ఎక్కువ, ఇంకో దాంట్లో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ ఎందుకు వచ్చినాయి అంటే అది సింపుల్గా చెప్తున్నారు. ఒక దాంట్లో ఐరన్ తక్కువ ఉంది సార్ అన్నారు, ఇంకో దాంట్లో ఎలక్ట్రోలైట్స్ తక్కువ ఉంది అన్నారు. అదే నేను అడిగింది ఒకటి రిపోర్ట్ అదే ఇవ్వాలి. మనకి భయం, మనకి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వరకు మిమ్మల్ని భయపెడతారు సార్. భయపెట్టి వాళ్ళు వచ్చేస్తారు. సరే వాళ్ళకి రోగం లేదా, వాళ్ళది చెకప్ చేయించుకుంటే చేసుకోండి. రామకృష్ణ గారు ప్రపంచం అంతా భయపెట్టే బతుకుతున్నారు. ఒక్క బ్రహ్మానందమే ఆనందిస్తున్నాడు, ఆనందం ఇస్తున్నాడు. కార్టూన్స్ కొన్ని ఉంటాయి కదా, జబర్దస్త్ లో కొన్ని ఎపిసోడ్లు. సో వీళ్ళు ఆనందం ఇచ్చి దాన్ని ఎంటర్టైన్మెంట్ అంటారు. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటారు దాన్ని. బిజినెస్ వేరే, కమర్షియల్ వేరే. ఒకప్పుడు బిజినెస్ అంటే మీకు అవసరమైన అమ్మడం బిజినెస్. రైట్? కమర్షియల్ అంటే ఏంటి? అన్నెసరీ అంటగట్టడం కమర్షియల్. బిజినెస్ చేయడంలో తప్పేం లేదు. లాంగ్ బ్యాక్ కిరాణా కొట్లు సాహుకారులు ఎవరైతే చేశారో అదంతా బిజినెస్. నీకు ఏదైతే అవసరం అవుతుందో అదే అమ్ముతారు. నీకు ఏదైతే అవసరం అయితే అదే అమ్ముతారు. చూడండి, లాంగ్ బ్యాక్ పచారీ ఒక 2 మినిట్స్ కూర్చోండి, అలాగే పడుకోండి. లాంగ్ బ్యాక్ పచారీ కొట్లో చింతపండు అడిగితే చింతపండు ఇస్తారు. ఇప్పుడు రైతు బజార్ మార్కెట్ ఏమన్నా ఇది డిపార్ట్మెంట్ స్టోర్స్ లో అన్ని తీసుకొని ఉన్నట్టు మీకు తిప్పుతాడు ఇలాగా. అన్నెసరీ అన్ని అంటగడతా ఉంటాం. ఎస్, లిస్ట్ అడిగిచ్చేస్తే వాడే బుక్ చేసి తీసుకొస్తున్నాడు. దానివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది. హైపర్ టెన్షన్ అంటే ఏంటి? అన్నెసరీ మీద వేసుకోవడం వల్ల వస్తుంది. లోడ్ బర్డెన్ ఎక్కువైపోతుంది. మన బ్రెయిన్ మన బాడీ తీసుకోకపోవడం. ప్రపంచం ఎలా పోతే పోని, నాకు అవసరం లేదు, నేను బతకాలి అనుకుని ఎవరైతే అనుకుంటామో టెన్షన్ తగ్గుతుంది. ఒక మంచి శ్వాస, మంచి భోజనం, మంచి గాలి, మంచి నీరు ఉంటే చాలు. నేనైతే డిసైడ్ అయినా కంపల్సరీ 20 నిమిషాల ప్రాణాయామం మెడిటేషన్ చెప్తాను. 40 నిమిషాలు మీకు కంపల్సరీ ఎక్కువ చేయించి, కంపల్సరీ 15-20 నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రాణాయామం మెడిటేషన్ చేస్తా. హ్యాండ్స్ ఫ్రీ హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకోండి. ఆలోచన విధానం మారిపోతుంది. నల్లి గారు టెన్షన్లు పెరిగిపోతున్నాయి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అవుతున్నాం. అయ్యే థాట్ ప్రాసెస్, లో ఇంప్లిమెంటేషన్. ఒక థాట్ మీద 99% ఇంప్లిమెంట్ చేయండి, సక్సెస్ అవుతుంది. పానీపూరుడు కొట్టు వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి దగ్గర ఉండే కెపాసిటీ ఉన్నాయి, గోల్ గప్ప ఎన్ని ఉన్నాయి లెక్కేసుకుంటాడు. అవే అమ్మి రావాలి అంతే. వాడి పక్కన ఉన్న వజ్రా షాపులతో ఎప్పుడు కంపేర్ చేయకూడదు. వీడు ఒకటే టాస్క్లు వెళ్ళి మళ్ళీ సాయంత్రంకి వచ్చాడు అంటే మనకు టెన్షన్ తగ్గుతుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఒకటే ఇంప్లిమెంటేషన్. 99 ఆలోచనలు ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తే సక్సెస్ ఎలాగవుతుంది? అవుట్కమ్ రాదు కదా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Turn your right side and sit down. And right side and sit down. Sit in a comfortable position, back ball straight. పడుకున్నాడు ఇంకా లభిస్తాను. ఇంకా వాల్ సపోర్ట్ తీసుకోండి, హాయిగా కూర్చోండి. చాలా అలవాటు అయిపోయారు మీరు. Close your eyes. లెఫ్ట్ బ్రీత్ అవుట్ కూర్చోండి. లెఫ్ట్ లాక్ చేసుకోండి. రైట్ సైడ్ బ్రీత్ ఇన్ కపాలభాతి చేయండి స్పీడ్ గా.
ఓకే అంతే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అండ్ కరెక్ట్. ఇప్పుడు చేంజ్ అదర్ సైడ్. రైట్ బ్లాక్ చేస్తూ లెఫ్ట్ సైడ్ గా ఫార్వర్డ్ చేయండి స్పీడ్గా. కరెక్ట్. 5, 4, 3, 2, 1 అండ్ డౌన్. క్లోజ్ యువర్ ఐస్. కూర్చోండి, అలా వాళ్ళ కూర్చోండి. ఎక్కడ నచ్చితే అలా కూర్చోండి, ఏం చేయండి, వాళ్ళు మూసుకోండి. ఆ డిస్టర్బెన్స్ ఆఫ్ సౌండ్స్ ఏవైతే యాక్సెప్ట్ చేయండి. చూడండి, ఈరోజు అంతా పని ఎక్కడ పెట్టుకుంటారు అంటే మొత్తం రింగ్ టోన్ ఏదైతే ఉందో ఒక మైల్డ్ రింగ్ టోన్ పెట్టుకోండి. అలారం కూడా సౌండ్ ఏవైతే ఉన్నాయో మార్చుకోండి. ఎక్కడెక్కడ సౌండ్ వల్ల మనం డిస్టర్బ్ అవుతున్న ప్రతి ఒక్కటి మీరు మార్చుకోండి. ట్యాప్ నుంచి వాటర్ కారుతుందా మార్చుకోండి. ఎక్కడైనా గ్రీజ్ లేక సౌండ్ వస్తుందా మార్చుకోండి. ప్రాణాయామం అంటే బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్. అసలు వెళ్తున్న గాలి వస్తున్న గాలి మీ కంట్రోల్ ఉంటారు. అది ఇన్వాలంటరీగా జరగకూడదు, వాలంటరీగా జరగాలి. మీ కాన్షియస్ గా బ్రీతింగ్ తీసుకోవాలి, హోల్డింగ్ చేసుకోవాలి, బ్రీత్ అవుట్ జరగాలి, హోల్డ్ చేసుకోవాలి. ఇంత టైము ఇంత కెపాసిటీ అని లేదు, మీ ఇష్టం. మీకు ఎంతసేపు నచ్చితే అంతసేపు బ్రీతింగ్ వెళ్ళాలి, బ్రీత్ అవుట్ రావాలి. ఇండైజెస్టెడ్ ఫుడ్ వల్లే హైపర్ టెన్షన్ వస్తుంది. యథ అన్నహ తథ మనహ. ఎప్పుడైతే లేట్ నైట్ పట్టు తినేసి అది అరగాక తెల్లవారి వాంతులు అయిపోతాయో వాళ్ళందరికీ హైపర్ టెన్షన్ వచ్చినట్టే. తినే ప్రతి ఒక్కటి మనకి అరిగిపోవాలి. అరగకుండా అది బాడీ మీద చూపిస్తుంది, మరుసటి రోజు దాన్ని తలపట్టేస్తుంది, గుండె ఇబ్బందిగా ఉంది అంటే వాటిని ఇండైజెస్టెడ్ పార్టికల్స్ అంతే. ఇండైజెస్ట్ వల్లే హైపర్ టెన్షన్ వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, పగ వస్తుంది, ప్రతీకారం, అహంకారం, ఇవన్నీ కూడా ఈ కారాలన్నీ దానివల్ల వస్తాయి. 50 ఏళ్ళ క్రితం ఏం చేసేవారంటే లైట్ ఉండేది కాదు, వాళ్ళకి కరెంట్ ఉండేది కాదు, అవన్నీ ఆపేసేవారు. ఇంటి దగ్గర భోజనం ఒక 6కో 7కో అయిపోయింది, దగ్గరలో గుడికి వెళ్ళేవారు. దగ్గరలో గుడికి వెళ్ళి హాయిగా భజన చేసుకొని ఇంటికి వచ్చి పాలు తాగి పడుతున్నారు. వాళ్ళందరూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా చిన్నగా ఆలోచించాలి, నేను ప్రాపర్గా నా మైండ్ బాడీని ప్రాపర్గా వాడుతున్నానా? అనే ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. అరుగుతుందా, అరగట్లేదా? సరే,
phone. Yakış. Efendim? Yes. Brush చేసిన వెరీ గుడ్. కింద నీ ఫోన్ పక్కన అక్కడ ఉన్నాం కదా. ఇది లిబ్బోనే అది ఖరాబ్ అయింది అలా పెట్టుకో. వద్దు నాన్న, ఇది చాకు అడుగుపో మమ్మీ అది లిబ్బామని. Take a deep breath and breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. नमस्कार मित्र. ओंकार. सतमय असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. Head down. Thanks to parent God, Guru Nature. Come up.
నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. సార్ గురువు గారు నమస్కారం. థ్యాంక్ యూ. అయ్యా నమస్కారం. థ్యాంక్ యూ అండి.